children. Uh, we from Asra NGO, we are shooting this particular video exclusively for students and school children, and the people who are very young children who walks in the streets and who don't feel safe when a lot of dogs are accumulated, or when they cross over that particular area or a territory where a lot of dogs are there, they get afraid of it. అండ్ ఎప్పుడైనా డాగ్ అటాక్ అది జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మనం ఏం చేయాలి అన్న కొన్ని ప్రికాషన్స్ మేము ఆసరా ఎన్జిఓ నుంచి, ఫ్రమ్ యానిమల్ క్రూయాలిటీ వింగ్ నుంచి వీ వాంటెడ్ టు ప్రొవైడ్ ఫ్యూ టిప్స్ టు చిల్డ్రన్. పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా మీకు చెప్తాము మేము. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడైనా కూడా డాగ్ అటాక్ జరుగుతుంది అని మీకు అనిపించిన, డాగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ, మనం అక్కడి నుంచి వాక్ చేసి వెళ్తున్నాము అని మీకు భయంగా అనిపించిన, అటువంటి క్రమంలో మీరు తీసుకోవాలన్నా మెయిన్ స్టెప్స్ అంటే, ఒక ఎల్డర్లీ పర్సన్ ఎవరైనా మీతో క్యారీ చేయడం, యూ హ్యావ్ టు రిక్వెస్ట్ సంబడి టు అలాంగ్ అ సైడ్ కమ్ విత్ యూ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డోంట్ హిట్ ఎనీ డాగ్ ఎవర్. ఎందుకంటే మీరు వెళ్తూ హిట్ చేసేసి వెళ్ళిపోతే దాని తర్వాత వచ్చే పిల్లల మీద అటాక్ చేస్తుంది అది మీరే అనుకొని. సో హిట్టింగ్ అన్నది మీరు చేయకూడదు. భయపడి కూడా దాన్ని ఎదురుగా మీరు కిందకి దిగి రాయి తీసుకోవడం చేతిలోకి, అటువంటి ఏం చేయకూడదు. చేయకుండా మీరు హెడ్ కిందకి పెట్టుకొని మీ వేలో మీరు పొలైట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది రాదు. చేతిలో కవర్స్, బ్యాగ్స్ అటువంటివి క్యారీ చేయకూడదు. చేసిన అటు సంఖలో పెట్టుకొని చేయండి, కానీ డౌన్ పెట్టుకొని క్యారీ చేయడం వల్ల ఎవరో ఫుడ్ పెట్టడానికి వచ్చారు, యానిమల్ ఫీడర్ ఎవరో ఫుడ్ పెడతారేమో అన్న ఆశతో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు మీరు భయపడి పరిగెట్టడం కానీ, లేకపోతే వెనకడుగు వేయడం కానీ, భయాందోళనకు మీరు ఎటువంటి చర్యలు చేసినా మిమ్మల్ని ఒక థ్రెట్ కింద భావించి మీ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి ఏమీ చేయకుండా స్టిల్ పొజిషన్లో నుంచుండిపోయినా మీరు పర్వాలేదు, బట్ పరిగెట్టకూడదు. ప్లస్ అరవకూడదు. మీరు దగ్గర ఉన్న పర్సన్ ఎవరినైనా నార్మల్ వాయిస్ తోటి పిలిచేసుకోండి, దగ్గరికి అసోసియేట్ చేసుకోండి. చేతిలో కవర్లు, బ్యాగులు అట్లాంటివి క్యారీ చేసేటప్పుడు చాలా ప్రికాషన్గా ఉండండి. డాగ్స్ ఉన్న చోట్లు చేతిలోని క్యారీ బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళడం అటువంటివి చేయకండి. ఫ్లికరింగ్ సౌండ్ అవి ఇంటి ట్రిగ్గర్ అయితే డాగ్స్. అండ్ మీరు ఎస్పెషల్లీ వెన్ యూ గో ఫ్రమ్ ద ప్రెమైసెస్ ఆఫ్ వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ గార్బేజ్ అండ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ చెత్త, అటువంటిది మీ లొకాలిటీలు ఎక్కడైనా ఉంది అంటే అక్కడే డాగ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి దారిలోంచి మీరు వెళ్ళడం మీరు చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి. ప్లస్ అది కాకుండా కూడా యూ క్యారీ ఏ వాటర్ బాటిల్ అలాంగ్ విత్ యూ. ఏదైనా డాగ్ మీ దగ్గరికి వస్తుందంటే జస్ట్ త్రో సమ్ వాటర్, క్యాప్ ఓపెన్ చేసి జస్ట్ త్రో సమ్ వాటర్, దట్స్ ఇట్. డాగ్స్ విల్ గో అవే. 5 డాగ్స్ ఉన్నా సరే మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేతిలోకి వాటర్ తీసుకొని చల్లేస్తే సరిపోతుంది, డాగ్స్ దగ్గరికి రావు. అండ్ ఎస్పెషల్లీ ఏదైతే రన్నింగ్ వెహికల్స్ వెనుక పడతాయో, వెహికల్స్ నడిపించే వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు మీ పక్క నుంచి పాస్ బై అవుతున్నారు, పెద్ద పెద్ద బుల్లెట్ సౌండ్స్ వేసుకొని, ఆ సౌండ్స్కి ప్యానిక్ అయ్యి లెగ్స్ మీ దగ్గరికి తను కాపాడుకోవడానికి సేఫ్టీ కోసం అని పరిగెట్టుతుంది. ఆ వచ్చిన క్రమంలో మీ దగ్గరికి వచ్చేసిందని మీరు భయపడి మీరు దుక్కడము, లేకపోతే ఎగరడము, దానిలోని లేకపోతే అరవడము, అటువంటివి చేయడం వల్ల ఓవర్ ప్యానిక్ అయిపోయి ఇంబ్యాలెన్సింగ్ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక థ్రెట్ కింద భావించి మీ మీద ఫైటింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లోని మ్యాక్సిమంగా అవి భయభ్రాంతులకు గురై మన మీద అటాక్ చేయడమే జరుగుతుంది, కానీ ఇంటెన్షనల్లీ వచ్చి అటాక్ చేయడం అనేది జరగదు. స్ట్రే డాగ్స్ కానీ, కమ్యూనిటీ డాగ్స్ కానీ, కమ్యూనిటీ క్యాట్స్ కానీ. సో మనం ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు, లైక్ క్యారింగ్ ఏ వాటర్ బాటిల్ అలాంగ్ విత్ us అండ్ వితౌట్ క్యారింగ్ కవర్ బ్యాగ్స్, no running in front of the dogs. Dogs get triggered by running objects and flying objects. It's a psychology of an animal. It's a community animal. We had been staying along with them from decades. We call ourselves as an intellectual species. We need to understand the psychology of an animal who had been alongly staying with us since decades. సో ఇప్పుడున్న ఈ తరంలో ఉన్న మా బుజ్జి పిల్లలందరూ కూడా, మా బొంగారు బుజ్జి పిల్లలందరూ కూడా, సొసైటీలో తిరిగేవారందరూ కూడా, ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ, బస్సులు దిగేటప్పుడు కానీ చేతిలో వాటర్ బాటిల్స్ ఏదైతుంటారో, ఈ పిల్లలందరూ కూడా ఆ వాటర్ బాటిల్ షేక్ చేస్తూ, వింగ్ చేస్తూ నడిపించుకుంటూ, వాటిని అలాగా ఎయిర్లోని ఎప్పుడైతే స్వింగ్ చేస్తూ నడిపించుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తారో, అటువంటి టైంలోని డాగ్స్ మ్యాక్సిమం ట్రిగ్గర్ అయ్యేందుకు వచ్చే ఆపర్చునిటీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నియర్ బై ప్లేసెస్లో పిల్లలందరూ అర్థం చేసుకోవాలి, బస్సు దిగి మీరు ఇంటికి వెళ్తున్నారు, మీరు హ్యాపీగా వెళ్తున్నారు ఇంటికి. ఇప్పుడు మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక చిన్న రాజుగారు పరిపాలించే ఒక చిన్న రాజ్యం. ఈ రాజ్యంలో జంతువులు ఉన్నాయి,
మనుషులు ఉన్నారు అందరూ. సో మనుషులు మనం అందరం కూడా ఇంటలెక్చువల్ స్పీషీస్ కాబట్టి మనం ఆ బేబీస్కి అంతో ఎంతో అన్నం పెడితే హ్యాపీగా పొలైట్గా తిని హ్యాపీగా పడుకుంటే, ఇప్పుడు ఫుడ్ లేని పాపం పిల్లలు ఏం చేస్తారండి, ఆకలి కోసం అని ఎదురు చూస్తుంటే మీరు ఎట్లా బ్యాగ్స్ తిప్పుకుంటూ లేకపోతే వాటర్ బాటిల్ స్వింగ్ చేసుకుంటూ టిఫిన్ బాక్సెస్ పట్టుకొని వెళ్తే ఏమన్నా అన్నం పెట్టడానికి వచ్చారు మా ఆశతో మీ దగ్గర థాట్స్ ఆ వచ్చినప్పుడు మీరు భయపడుతుంటే అది మీరు ఏమన్నా హర్ట్ చేస్తున్నారేమో అన్న భయానికి మీ మీద అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మీరు రన్ అవుతారు. సో అట్లా రన్ అవ్వకండి. సో మీరు అటుకేనంటే వీలైతే జస్ట్ ఒక ముద్ద అన్నం ఉన్నా లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉన్నా కూడా అటుకి మీరు దూరం నుంచి గ్రౌండ్లోని కింద పెట్టి అలవాటు చేయండి. ఎప్పుడు కూడా ఎయిర్లో అన్నది ఫుడ్ కానీ దానికి విసరకుండా మనము గ్రౌండ్ మీద పెట్టి మనం ఫీడింగ్ అలవాటు చేయాలి. ఎప్పుడైనా కూడా పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, ఎవరైనా దగ్గరలో ఎవరైనా పెద్ద మనిషి కానీ బుల్లెట్ మీద కానీ కార్ మీద కానీ ఎవరైనా వచ్చి డాగ్ మీద ఎక్కించుకొని వెళ్ళడం కానీ లేకపోతే డాగ్ని కొట్టడం కానీ లేకపోతే డాగ్ పట్ల హింసగా ప్రవర్తించడం కానీ చేస్తే ఆ చిల్డ్రన్ దగ్గరున్న పెద్దోళ్ళకి ఎవరికని చెప్పి 100 నెంబర్కి డైల్ చేసి పోలీస్ ఆఫీసర్స్ ఇమీడియట్గా కంప్లైంట్ చేయడము లేకపోతే దగ్గరున్న పెద్దోళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడము అటువంటి చేయడం కూడా ఎస్పెషల్లీ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ మీరు ఇప్పుడు రాబోయే యంగ్ యూత్ మీరు మన మన హోలీ ల్యాండ్లోని మనం కాలభైరవుని ఎంతో నమ్ముతాం, మన దైవాన్ని ఎంతో నమ్ముతాం, ఆ దేవుడు బిడ్డలయ్యి. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. మనం కాలేజ్ స్టూడెంట్స్ అయ్యి మనం అటువంటిది ఏమైనా సొసైటీలో జరిగింది అంటే బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మన దగ్గరలో ఉన్న ఎన్జిఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏదైనా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆశ్రయ ఎన్జిఓ నుంచి వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్ బై గివింగ్ కౌన్సిలింగ్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్, బై కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్, బై ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ అనిమల్స్. సో అటిల్ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. దే ఆర్ వాయిస్లెస్, దే కాంట్ speak to you and put you the right words to understand their emotion towards the humans. They are always lovable. సో మనకి దేవుడు ఇచ్చిన ఫ్రీ సైనికులకి ఒక ముద్ద అన్నం పెడితే మన ఇంటికి ఈరోజు ఒక 18,000 to 20,000 పెడితే కానీ మనకు ఒక సెక్యూరిటీ జాబ్ ఒక మనిషి కూడా మనకు ఉద్యోగాన్ని కూడా దొరకదు. ఈ రోజుల్లో ఫ్రీగా మనం ఒక ముద్ద అన్నం పెడితే మన ఇంటికి కాపలా కాస్తుంది. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ప్రోటోకాల్గా మన ఇంటి ఎదురు నుంచి మనల్ని కాపాడేది, మన బిడ్డల్ని కాపాడేది మన దేవుడిచ్చిన సైనికుడు. సో అటువంటి స్ట్రీట్ డాగ్స్ తోటి మనం వీ షుడ్ షో సింపతి అండ్ ఎంపతి అండ్ వీ షుడ్ బి కైండ్ టువర్డ్స్ animals. టు ఆల్ మై స్కూల్ చిల్డ్రన్స్, దీస్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్ విచ్ యూ నీడ్ టు టేక్ ఇన్ యువర్ కాలనీస్. Do not run in front of the dogs and do not show bags or water bottles or tiffin boxes or make sounds of them in front of the animals. They trigger themselves as if you are feeding them or welcoming them to feed. సో అట్లాంటివి చేయకుండా మీరు అటువంటి ఏమైనా డాగ్స్ ఏమైనా ఎక్కువ అక్యుములేట్ అయిన ప్లేస్లో కూడా పెద్దోళ్ళని కూడా మీతో పాటు క్యారీ చేసి మీరు వర్క్ చేయండి. ఇండివిజువల్గా వెళ్ళకండి. చాలా జాగ్రత్త. ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క సైకాలజీలో ఉంటుంది, ఒక్కొక్క ట్రోమాలో ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ యానిమల్ టు బీ నార్మల్ అండ్ టు రిసీవ్ హ్యూమన్స్ బై లవింగ్ మ్యానర్. ఇట్ డజంట్ హ్యాపెన్ బై బికాస్ ఒక్కొక్క సందులో ఒక్కొక్క యానిమల్ది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దాని మీద లారీ ఎక్కిందో, బండి ఎక్కిందో, ఎప్పుడు కారు గుద్దిందో, ఏ టైంలో యాక్సిడెంట్ అయిందో, దాని కాలు ఇరిగిపోయి అది ఎంతో సఫర్ అయిందో, దాని చెవు కట్ అయిపోయిందో, దానికి ఏం సఫరింగ్ అయిందో, దాని గతంలో దానికి ఏం పెయిన్ అక్కర్ అయిందో మనకు తెలియదు. దాని వలన ఎవరో పానీపూరి బండైన వేడి నీళ్ళు జల్లేయడము, ఏం జరిగిందో దాంతో దాని గతంలో మనకు తెలియదు. అది ఉండే ట్రోమటైజ్డ్ సిచ్యువేషన్లో సర్కమ్స్టాన్సెస్లో ఇట్ మైట్ రిసీవ్ యూ వెరీ గుడ్ ఆర్ ఇట్ మైట్ రిసీవ్ యూ వెరీ బ్యాడ్. దట్స్ వై హౌ టు అనలైజ్ ఎ డాగ్ టు గో క్లోజర్ అంటే మీరు ఫోర్ హెడ్ మీద ఫస్ట్ థింగ్ ఫోర్ హెడ్ మీద ఫ్రెష్ డాగ్, న్యూ డాగ్, ఏదైనా మీకు పరిచయం లేని డాగ్ మీ ఎదురు ఇంటరాక్ట్ అయితే డోంట్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద ఫోర్ హెడ్. Interact your hand like this in front of their mouth. Let them smell. Let them know you first. Introduce yourself. Talk to them in whatever the language you wanted to. Show your love and kindness in your words so that they can understand that you are kind to them. Your emotion will automatically communicate. Your sound waves will communicate them. They are very, very intelligent. They can understand the human love. And they can interact very good and they had been successful in doing it. So we are not doing it. That's the reason we are facing all these challenges. So అలాగా ఇంటరాక్ట్ అవుతూ యానిమల్ తోటి క్లోజ్గా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్ అండ్ ఫైన్. థ్యాంక్స్. దిస్ ఈజ్ సయ్యద్ రానా ఫ్రమ్ Animal Cruelty Wing from Asra NGO, Borampet. Thanks a lot.